అరుణాచలం గిరి ప్రదర్శనకు ఆదిలాబాద్ డిపో నుంచి ప్రత్యేక బస్సును అధికారులు ఏర్పాటు చేశారు. డిపోలో ఆర్ఎం సొలోమాన్ శనివారం బస్సుకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పాయింట్ వద్ద గిరి ప్రదర్శనకు వెళ్తున్న ప్రయాణికులకు గులాబీ పువ్వుతో పాటు మిఠాయిలను అందిస్తూ సుఖ ప్రయాణం కలగాలని ఆకాంక్షించారు. పౌర్ణమి సందర్భంగా తమిళనాడులోని అరుణాచలంకు భక్తులు ఆదిలాబాద్ నుంచి పెద్ద ఎత్తున వెళ్తూ ఉంటారు. ఈ విషయాన్ని గమనించిన ఆర్టీసీ భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సును ఏర్పాటు చేసింది. ఇక బస్సు ఆదిలాబాద్ నుంచి అరుణాచలంకు బయలుదేరింది. ఆదిలాబాద్ లో రమణ మహర్షి భక్తులు ఆదిలాబాద్ ఎక్కువగా ఉన్నారని తెలపడంతో ఇక వారిని సంప్రదించి అరుణాచలంకు ప్రత్యేక బస్సును ఏర్పాటు చేశామని సోలోమాన్ తెలిపారు. ఇక బస్సు పూర్తిగా రిజర్వేషన్ అయిందన్నది. ఇక ఆదిలాబాద్ నుంచి బయలుదేరిన బస్సు కాణిపాకం, వెల్లూరు, గోల్డెన్ టెంపుల్ దర్శనం అనంతరం అరుణాచలంకు చేరుకుంటుందన్నారు. అక్కడి నుంచి 27న బయలుదేరి 28న ఆదిలాబాద్కు చేరుకుంటుందని తెలిపారు. ఇక ఆర్టీసీ ప్రజలకు కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. चलो चलो ఆదిలాబాద్ డిపో నుంచి ఈరోజు మరి అరుణాచలంకి మరి బస్సు నడుస్తుందని తెలియజేయడానికి మేము చాలా సంతోషపడుతున్నాము. ఆదిలాబాద్ పట్టణంలో మరి చాలామంది రమణ మహర్షి గారి భక్తులు చాలామంది ఇక్కడ ఉన్నారని మరి మాకు సమాచారంతో మరి వాళ్ళని మేము అప్రోచ్ అయినప్పుడు వాళ్ళందరూ బాగా రెస్పాండ్ అయ్యారు. వాళ్ళు అరుణాచలం వెళ్ళడం కోసము మాకు వారం రోజులనే మరి మొత్తం బస్సు అంతా ఫుల్ అయిపోయింది. సో కావున మరి ఈ రవాణా సౌకర్యాన్ని మరి ఆ విధంగా తమిళనాడులో ఉన్నటువంటి ఆ గొప్ప క్షేత్రాన్ని రమణ మహర్షి గారి క్షేత్రాన్ని దర్శించుకోవడానికి ఈ సౌకర్యం అనేది మరి ప్రజలు వినియోగించుకుంటున్నందుకు చాలా సంతోషపడుతున్నాం. ఈ విధంగా ఇంకా మరి ప్రజల స్పందన బట్టి ఈ విధంగా ఇంకా సర్వీసులు మెరుగుపరచడానికి మేము కృషి చేస్తామని తెలియజేసుకుంటూ మరి